ఈ 2026 ఎంతమంది ఉంటాం, ఎంతమంది ఊడిపోతాం కూడా తెలియదు. ఇది కూడా చెప్తాను, ధైర్యం చెప్తున్న మాట. ఎంతమంది ఉంటామో ఊడిపోతామో కూడా తెలియదు. కానీ వాగ్దానం ఉంది. ఏంటది? నేను మీ పక్షమున, అది మీ పట్ల నెరవేర్చబడును గాక. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ప్రైవేట్లారా ఒక్కొక్క రోజు వినండి, ఒక్కొక్క రోజు గడుస్తుందంటే నువ్వు రెండింటి దగ్గర అవుతున్నావు. ఒక్కొక్క రోజు గడుస్తుందంటే రెండింటికి, నగ్న సత్యం ఇది, రెండింటికి దగ్గర అవుతున్నారు. ఏంటది? ఒకటి మరణానికి, రెండు వెరీ గుడ్, ఒకటి మరణానికి, రెండు బర్త్డే రాగానే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బ్లెస్ చేస్తారు. మంచి, చాలా సంతోషం. హ్యాపీ న్యూ ఇయర్ 2026 రాగానే, ఆ 11:45 దగ్గర రాగానేగా అందరు ఫోన్ అన్ని పట్టుకోవాలి. ఇవన్నీ చూసినా హల్లెలూయా. నువ్వు విషయం చేయలేవు కదా, నాకు ఈ సంవత్సరం అంతా కలిసి రా. నువ్వు ముందు చెప్తే నాకు ఎవరా చెప్పింది? ఎవరా ఫ్రెండ్? ఏ ఫ్రెండ్? బాయ్కి గర్ల్ ఫ్రెండ్. హల్లెలూయా. ప్రేమికులారా, ఒక్కొక్క రోజు నీ జీవితంలో గడుస్తుందంటే వినండి ప్రేమికులారా, రెండింటి దగ్గర అవుతున్నావు. ఒకటి మరణానికి దగ్గర అవుతున్నావు, రెండు క్రీస్తు రాకడ దగ్గర అవుతున్నావు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ముందు ఏదో ఒకటి జరిగింది. ఆయన రాకడ, నీ పోకడ మొత్తానికే జరిగిపోయింది. అయితే క్రైస్తవుడు అంటే నేను ఎట్ట చెప్పాలా జోసెఫ్, క్రైస్తవుడు ఎట్ట బతకాలంటే, నిన్న ప్రభు వచ్చి లోకంలో జన్మించాడు. ఈరోజు ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచాడు. రేపు రాబోతున్నాడు అన్నట్లుగా బతకాలి క్రైస్తవుడు. ఎట్టంట? నిన్న చెప్పండి, నిన్న లోకానికి వచ్చాడు మనుషులందరి కొరకు. ఈరోజు శిలువ వేయబడి మరణించి రేపు రాబోతున్నాడు అన్నట్లుగా బ్రతకాలంట క్రైస్తవుడు. అట్టబోతుని ఎత్తబడతాం, లేకపోతే రాడ్లు అనుకుంటే మాత్రం అందరూ ఆయన వస్తుడు ఎత్తబడతారు. నువ్వు నోరు అప్లై చేసి వస్తుట ఏముండదు, అప్పుడు నోట్లో ఎగలబోవడం తప్ప. హల్లెలూయా. రైట్. ఇప్పుడు త్వరగా అని చెప్పే విషయం ఏంటంటే, ఆయన దినము, ఆయన రాకడ సమీపం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? అది ప్రశ్న. ఆయన రాకడ సమీపం ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం ఏం చెయ్యాలి అనే విషయాలు దేవుడు చెప్తున్నాడు. దయచేసి వాటిని మనం ప్రేమికులారా, ఆయన రాకడ దినాలు ఉన్నాం కాబట్టి ఏం చేస్తూ మన దైనందిన జీవితాల ముందు కొనసాగించుకోవాలో, మొదటిగా ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? రాత్రి చాలా ఏమైపోయింది? రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపించింది. తేజో సంబంధమైన ఉద్యోపకరణములు ధరించుకోమంటున్నాడు. వెలుగు సంబంధుల వల్ల మర్యాద నడుచుకోమంటాడు ఆ కింద వచ్చినమంతా. అయితే ఆయన రాకడ సమీపముగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలని ఆలోచన చేస్తే, బైబుల్లో ఆ దినము సమీపించగానే పదాలు ఎక్కువ మీకు వస్తూ ఉంటాయి. ఆ మాటలు ఎత్తిబట్టి మనం ముందుకెళ్దాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన, ఇది సమయము సమీపించింది గనుక ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో రాయబడిన సంగతులను గైకొనిన వారు ధన్యులు. వినండి, దినము, ఆ దినము, వినండి, ఆ దినము మన అంశం ఏంటి? ఆయన దినం సమీపిస్తుంది కాబట్టి ఏం చేయాలి? ఆయన దినం సమీపిస్తుంది కాబట్టి ఏం చేయాలి అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రవచన వాక్యమును ఏంటంట? చదివి విని ఇంకేం చేయాలంట? గైకోను వారు ధనులు అన్నాడు. చదవటం, వినటం, దాన్ని ఏం చేయడం? చదివి విన్నటువంటి వారు ఏం చేయాలంట? చెప్పాలి, ఏం చేయాలంట? గైకోనాలి. వారు ధన్యులు అనే మాట చదవబడ్డ వచ్చిన భాగంలో చూస్తున్నాం. వినండి, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. దాంట్లో మొట్టమొదటిసారే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, మొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, తక్కిన 22 అధ్యాయాలు ఉన్నటువంటి సూచనలు కానీ, తక్కిన అధ్యాయాలు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, సలహాలు కానీ, అవి మన జీవితంలో అక్షరాలు నెరవేర్చబడాలి అని అంటే, మొదటి ఆ యొక్క పుస్తకం ఆరంభంలోనే మొదటి అధ్యాయంలో 1-2 వచనాల్లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే,
చదివి విని గైకొన్నవాడు, చెప్పండి ఏంటంట, ధన్యుడు అనే మాటను ప్రేమికులారా ఆ చదవబడ్డ మాటలో మనం గమనిస్తున్నాం. వినండి, ఇప్పుడు మనం చదువుతున్నాం, వింటున్నాం, కానీ మీ రెండు విషయాలు మనం చాలా ముందంజలో ఉన్నాం. దేంట్లో చదువుతున్నాం, వింటున్నాం. బట్ ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? వేర్ వీఆర్ ఫెయిలింగ్. ఎక్కడ మనం విఫలమవుతున్నామంటే చదివిన దాన్ని, విన్నదాన్ని ఏనా గై కొనకు ప్రేమికులారా గై కొనట్లేదు కాబట్టి, గై కొనకపోబట్టే ప్రేమికులారా మన దైనందిన జీవితాల్లో మనం విఫలమవుతున్నామనే విషయాన్ని చక్కగా ఎవరు చెప్పాలా? అపోస్తున్నటువంటి యోహాను చక్కగా దేవుడు ప్రత్యక్షత పొందుకొని వీళ్ళు చదువుతారు అని ఆ మాటతో రాయగా వింటారన్న మాటతో ప్రేమికులారా పూర్తి చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట రాసిన గై కొన్నవాడు ఏమవుతాడంట? ధన్యుడు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వినండి, అపోస్తున్నటువంటి యోహాన్ ఎవరండి? అపోస్తున్నటువంటి యోహాన్ ఎవరంటే యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు. తక్కిన శిష్యులందరిలో కల్లా ఎక్కువ ప్రేమను పొందుకున్నవాడు అంటూ ఎవరున్నారంటే ఎవరైనా యోహాను. ప్రేమ తత్వాన్ని తన జీవితంలో నింపుకొని ప్రేమికులారా యేసు ప్రభువారు ఈ యోహానును ప్రేమికులారా తీసుకొని వెళ్ళి డొమీషన్ అనే రాజు తీసుకెళ్ళి పద్మాస్ దీవుల్లో పడేస్తాడు. ఇప్పటికీ ఉంది ఆ దీవి ప్రేమికులారా. అది యూరోప్ ప్రావినెన్స్లో ఉంది, అది యూరోప్ ఖండములో ఒక భాగంగా ఉంది. ఇప్పుడు అక్కడ డొమిషన్ అనేటువంటి రాజు ఆ వ్యక్తిని అక్కడ పడేస్తే, ఎక్కడ ఆ పద్మాస్ ప్రేమికులారా దీవుల్లో పడేస్తే ఒక్కడిగా ఉండి సుమారు 18 నెలలు అంటండి. నాట్ ఏ ఈజీ థింగ్ టు టెల్. 18 నెలలు అక్కడ ఉన్నంట. అక్కడ పద్మాస్ దీవులో నీకు ఒక వారం వచ్చిన శ్రమ పోకపోతే అయిపోయింది, బతుకు అయిపోయింది అయ్యగారు. భక్తి ఏం లేదు, అంత పోయింది, సర్వనాశనం, ఏం లేదు, భక్తి ఏం లేదు. ఒక నెల సమస్య నీ జీవితంలో ఉంటే, ఒక నెల ఉంటే సమస్య అయిపోయింది, జీవితం అయిపోయింది, ఏం లేదు అని మన దైనందిన జీవితంలో ఒక వారం ఉంటేనే మనం ఇట్లా మాట్లాడతాం. ఒక నెల ధరబడి ఒక సమస్య పోకుండా ఉంటే మనం ఇట్లా మన నోటుకు వచ్చే మాటలు ఇవి. అలాంటిది పద్మాస్ దీవులో ఎన్నెళ్ళు అంటండి? ఎన్నెళ్ళు? సంవత్సరమున్నర పద్మాస్ దీవులో ఒంటరిగా ఉన్నాడు. వృద్ధాపనకు వచ్చాడు, యవనసుడేం కాదు అప్పటికి. ప్రేమికులారా, ఆ వృద్ధాప స్థితిలో కూడా ఆ ఒంటరితనములో దేవుడు అతడికి ఆ పద్మాస్ దీవుల్లో ప్రత్యక్షమై యోహాను వయసును దేవుడు చూడకుండా తన సంసిద్ధతను దేవుడు చూచాడు, తన నిబద్ధతను ప్రభు చూచాడు, తన సమర్పణ ప్రభు చూచాడు. ప్రేమికులారా, చూచి యోహాను నేను చూపించిందల్లా, నీకు నేను తెలియజేసిందల్లా కూడా గ్రంథస్థం వినండి చెయ్యమని దేవుడు ప్రేమికులారా ఆ 18 నెలలు దేవుడు ప్రత్యక్షమై చెప్పినటువంటి ప్రతి మాట ఉన్నదున్నట్టుగా ప్రకటన గ్రంథములో ఎవరు రాశారంటండి? యోహాను గారు రాశారు. అది రాసిన తర్వాతకి డొమేషన్ చనిపోతాడు. ఆ తర్వాతకి మరొక రోమా చక్రవర్తి వస్తాడు. ఇప్పుడు ప్రభుత్వాలు మారేసరికి ఏమవుతాయి? వాళ్ళ నిర్ణయాలు, వారి యొక్క ఉద్దేశాలు, వారి శాసనాలు మారుతాయి. ఇప్పుడు డొమినియన్ రాజు అనేటువంటి ఆ వ్యక్తి తన యొక్క పరిపాలన ముగించుకొని చనిపోయిన తర్వాతకి ప్రేమికులారా మరొక రోమా చక్రవర్తి వస్తాడు. ప్రేమికులారా, ఆ వ్యక్తి ఈ యోహానును అక్కడి నుంచి విడిపించి ఎఫెసు పంపిస్తాడు. ఎఫెసు పట్టణంలోకి వెళ్ళిపోయి ప్రేమికులారా కొద్ది కాలం సువార్త ప్రకటించి తల్లి అయిన మరియను చక్కగా, ఎవరిని? తల్లి అయిన మరియను చక్కగా చూచుకొని సహజ సిద్ధమైన మరణం పొందిందల్లా అపోస్తులు ఎవరు చెప్పాలా? సహజ సిద్ధమైన మరణం కేవలం ఎవరంట? యోహాను గారు. చెప్పండి, ఎవరంట? తక్కిన వారందరూ కూడా ప్రేమికులారా శిలో మ్యాట్రేట్ చేయబడ్డారు, అంటే హతసాక్షులుగా మార్చబడ్డాడు. కానీ యోహాను మాత్రమే అత్యంత సహజ సిద్ధమైన మరణం పొందినటువంటి వారిలో యోహాను నిండు వృద్ధాపులో చనిపోయాడు. ఎఫెసులో చక్కగా కొంతకాలం పరిచయం చేసి తల్లి అయిన మరియను చక్కగా చూచుకొని నిండు వృద్ధాపంలో ప్రేమికులారా ప్రభు యొద్దకు వెళ్ళినటువంటి వాడు ఎవరైనా యోహాను. ఈ యోహాను చెబుతున్న మాటలండి, ప్రవచన వాక్కులు ఏంటంట? చదివి విని గైకొనాలి. రాయబడిన సంగతులు గైకొనాలి. అయ్యగారు 1 గంట చదువుతార వాక్యం వింటాం, గంట కాదు, ఇంకెంత కొంచెం పొడిగించినేం కాదు,
వింటాం. వింటారా? ఎంతసేపు వింటారు. కొంతమంది చదువుతారు కూడా. రోజు ఇప్పటికి కొంతమంది చాలా ఏంటంట రోజు బైబుల్ని తరచుగా చదివే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరిని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు చదివే వాళ్ళు ఉన్నారు. ఇంకా అవసరమైతే పుస్తకాలు, వాక్యాలు చెప్తున్న పుస్తకాలు రాసుకుంటారు. పుస్తకాల్లో కూడా ఏంటంట ప్రసంగాలు రాసుకుంటారు. కొంతమంది నోరు అప్పలిచ్చేదో నేలవైపోయి విన్నట్టుగా ఏదో వింటారు, కానీ ఏం ఉండదు బుర్రలో. ఇటు చూస్తారు అనుకుంటారు కదా, అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్గా వింటారని అనుకుంటాం మనం. అమ్మ ధ్యాస ఏడుంటుంది, ఆ వండొచ్చిన కూర మీద ఉంటుంది. పురుషుల ధ్యాస రేపేం పని పోదాం, రేపు ఇక్కడ కూర్చొని ఈడ కూర్చొని. సంగమా గమనించండి ప్రేమికులారా, చాలామంది పుస్తకాలు చదివేటువంటి వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసుకునేటువంటి వారు ఉన్నారు, దీన్ని నిష్ఠగా తరచుగా చదివేటువంటి వారు ఉన్నారు. కానీ గమనించండి, పాటించే కాడికి వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరూ ఏమైపోతున్నారండి? పాటించే కాడికి వచ్చేసరికల్లా ఏమైపోతుందని ఆలోచన చేస్తే, చదివేవారుగా ధన్యులు. నువ్వు సంవత్సరాల తరబడి చదువు, సంవత్సరానికి 5 సార్లు పుస్తకం కంప్లీట్ చేసినా నో యూజ్ అట్ ఆల్. నువ్వు విను, ఇలా గంటల తరబడి ఎంతసేపు అయినా విను, నో యూజ్. ఏం చేయాలంట? చదివిన విన్న వాక్యాన్ని ఏం చేయాలంటమ్మా? గైకొంటాం అంటే ఏంటి? జీవితంలో ఏం చేయాలంట? జీవితంలో పాటించాలి. చదువుతున్నావు, వింటున్నావు, నిజ జీవితంలో పాటించే కాడికి వచ్చేసరికల్లా, అది ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చేసరికల్లా ఫెయిలింగ్. హల్లెలూయా. వినాలి ప్రేమికులారా. ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటాడు. చెప్పండి, ఏమంటాడు? కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటాడు. దేవుడు ఏం కోరుకున్నాడు మన నుండి ఏం కోరుకుంటాడు? తలనీలాల, పూల, అగరబత్తిల, కొబ్బరికాయల, తద్దోజనమా, ఉండ్రాల? చెప్పండి, ఏం కోరుకుంటాడు? హృదయాన్ని కోరుకుంటాడు. అంతేనా? దేన్ని కోరుకుంటాడు దేవుడు? హృదయాన్ని కోరుకుంటాడు. అంటే హృదయంలో నీకంటూ నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎవరు చెప్పాలి? నీ జీవితంలో ఎవరికమ్మా? దేవుడికి ఇవ్వాలి. అంటే ప్రయారిటైజ్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎవరికి ఎక్కువ ఇవ్వాలి నీ జీవితంలో మొదటి స్థానం అంటే దేవుడికి అనే మాట మీరు చెప్తూ వచ్చారు. చాలా వరకు ఆ మాట మనం తెలిసిన, దేవుని హృదయం బయటే పెడతాం. ఎవరిని? దేవుని హృదయం బయటే పెడతాం. ఈ లోపల చెత్త చెదారం అంతా నింపుకొని హృదయం బయట ఎప్పుడు ఎవరిని పెడతామంట? మనం దేవుని ప్రేమికులారా పెట్టే పరిస్థితులు మనం చూస్తున్నాం. బయటే పెడతాం ఎవరిని? దేవుణ్ణి. అందుకని ఇది ఎరిగి ఒక సంఘం ఉండ కదా, హృదయం అనే తలుపు నొద్దకొచ్చి. ఏ సంఘం అది? ఆ ప్రణగంధంలోనే ఒక సంఘం దగ్గరకు వచ్చి ప్రేమికులారా అనే మాట ఏంటంటే, హృదయం అనే తలుపు నొద్దకొచ్చి ఏం చేస్తాను? నేను తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం విని ఏం చేస్తారు? తలుపు తెరుస్తారో వారు నాతో, నేను వారితో కలిసి ఏంటంట? భోజనం చేస్తామనే మాట దేవుడు వాడుతూ వచ్చాడు. లవోదిక సంఘం వినండమ్మా, మీరు గూగుల్లో కూడా కొట్టండి. ఈ తలుపు వద్ద నిలబడ్డ ఆ పిక్చర్ చూస్తే బయట గొల్లెం ఉండదు, గడి ఉండదు. లోపల దానికే ఉండదు గడి. బయట ఏమన్నా గడి ఉండదు, ఇంకేమన్నా అది పట్టుకొని నెట్టేది కూడా ఉండదు. గొల్లెం ఉండదు, గడి ఉండదు, లోపల దానికి మాత్రమే ఉంటుంది. ఆ పిక్చర్ చూస్తే మీకు బాగా అర్థమైంది. మీరు దాంట్లో కొట్టి చూస్తే ఆ డోర్ దగ్గర నిలబడ్డటువంటి యేసుప్రభు వారి దృశ్యం చూస్తే బయట గడి ఉండదు, లోపల మాత్రం గడి మరి గొల్లెం ఉండదు. అది అర్థమేంటి చెప్పాలా? దాని అర్థం ఏంటి? మనమే తీయాలి. దేవుడు నెట్టుకొని రాడు. కొడతాడు కానీ ఏం చేయండి? నెట్టుకొని యేసుప్రభు వారు లోపలికి రాడు. ఆమె చెప్పండి ఒకసారి. మీరు అంటారు యేసుప్రభు అట్లేం చేయాలండి? సరాసరి లోపలికి వస్తే ఏమైంది? లోపల రావచ్చు కదా.
మేము ఏమైనా ఆపుతామా, రావచ్చు కదా అని అంటారు. కానీ దయచేసి గమనించండి, నీ దేవుని నైజం అలాంటిది కాదు. బలవంతంగా ఒక వ్యక్తి జీవితంలోనికి రాడు, ఒక వ్యక్తి కుటుంబంలోనికి రాడు. ప్రేమికులారా, ఆ వ్యక్తి జీవితంలోకి రావాలన్నా, ఆ కుటుంబంలోనికి రావాలన్నా, జక్కయ్యకి ఏముండబట్టి ఆ ఇంటికి వచ్చాడు స్టీఫెన్? జక్కయ్య ఇంటికి యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? ఎవరింటికి పోకుండా ఎందుకు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి ఒకసారి. చూడాలనేటువంటి ఆశ, చూడాలనేటువంటి ఆశ అతడు కలిగిన కారణాన్ని బట్టి ఆ పొట్టి జక్కయ్య పిరమిడ్ల మేడి చెట్టు ఎక్కితే ఆ ఆశ ఎక్కడ చెప్పాలా, అది గ్రహించినటువంటి దేవుడు స్వయంగా చెప్పండి ఎవరింటికి వెళ్ళాడంటండి? జక్కయ్య ఇంటికి. అంటే దేవుడు పిరమిడ్లరా ఎక్కడ కూడా బలవంతంగా ఒక వ్యక్తిని మార్చే ప్రక్రియ బైబిల్లో లేదు. బైబిల్ ఎక్కడ కూడా లేదు. బలవంతంగా మత మార్పిడి చేస్తానని లోకంలో చాలామంది ఏంటంట, చాలామంది పిరమిడ్ల కంగారు పడతాను. కానీ అసలు బలవంతంగా మార్పిడి చేసేవారు చెప్పాలా, లోకంలో చాలామంది చేస్తున్నారు. పీక మీద ఏం పెట్టి? కత్తులు పెట్టి. మా మతాన్ని ఏంటంట, మా మతాన్ని అంగీకరిస్తావా లేదా? ఇంకేనంట కొన్ని శ్లోకాలు చెప్పమని మెడ మీద ఏం పెట్టి? కత్తులు పెట్టి చంపేస్తామని బెదిరించి, ఇలాంటి బలవంత మార్పిడి ఎవరు చేస్తారని ఆలోచన చేస్తే లోకములో దేవుడు ఎరగనటువంటి వారు చాలామంది చేస్తున్నారు. కానీ బైబుల్ ఎక్కడ కూడా దేవుడు పీక మీద కత్తి పెట్టి రక్షించబడాలి లేకపోతే చంపేస్తాను దేవుడు ఎక్కడ ఏంటంటే ఆయన చేయలేదు. పిరమిడ్ల మనల్ని కూడా చేయమని ఎక్కడ చెప్పలేదు. ప్రభు చెప్పిన మన చెప్పలే, సర్వలోకానికి వెళ్ళి సువార్తను నమ్మిన వాడేమవుతాడు అంతే. ప్రభు చెప్పిన మాట ఇది ఒక్కటే. ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. తర్వాతకి ఏమన్నాడు? గొంతు మీద కత్తే పెట్టమల్లే, నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి. దేవుడు చెప్పిన విధానం ఇది. లోకంలో అందరూ కంగారు పడిపోతున్నారు. పిరమిడ్లరా ఈరోజు చిన్నపిల్లల్ని మనం మార్చలేకపోతున్నాం, చిన్నపిల్లల్ని మనం ఏం చేయలేకపోతున్నాం. అలాంటిది పిరమిడ్లరా ఒక వ్యక్తి అంతరంగంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి ఆలోచనలు పసిగట్టి ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకురావడం అంత సామాన్య విషయం కాదు. ఈ లోకములో ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారు. కానీ గమనించండి పిరమిడ్లరా, నీ నా జీవితంలో మన హృదయం లోపల ఉంటే, ఎవరైనా చెప్పండి ఎవరుంటే? హృదయం లోపల, హృదయం బయట కాదు. ఎవరు? హృదయం లోపల గనక నీ జీవితంలో ఉంటే, చెప్తున్నా వినండి, నువ్వు వాక్యాన్ని చదవటమే కాదు, వింటమే కాదు, గైకొంటావు కూడా. చెప్పండి చెప్పండి, చదవటమే కాదు, వింటమే కాదు, చదివినా వినిన వాక్యాన్ని ఏం చేస్తావు నువ్వు? గైకొంటావు. వినండి, మీకు ఒకవేళ అడగొచ్చు, మీరు చదివితే ఏం ప్రయోజనం అండి, వింటే ఏం ప్రయోజనం అండి, చదివితే ఏం ప్రయోజనం అండి, గైకొంటే ఏం ప్రయోజనం? దేన్ని? వాక్యాన్ని వినటం వల్ల ప్రయోజనం ఏంటి నీకు? ఒకవేళ సోషల్ పుస్తకాలు చదివినా, సైన్స్ పుస్తకాలు చదివినా, చరిత్ర చదివినా, మాకు దేనికో దానికి ఇంటర్వ్యూస్కి చాలా ఉపయోగపడతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అవి చదివి మేము అవసరమైతే ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వడానికి అవి చదువుతూ ఉపయోగపడతాయి. కానీ ఈ బైబిల్ చదవటం మాకేమొస్తుంది? మాకు చదవటం వల్ల మాకేమొస్తుంది? వినటం వల్ల మాకేమొస్తుంది? గైకొనటం వల్ల మాకేమొస్తుందని ఎవరు అడిగినా, ఒకవేళ నీకు ఆలోచన ఇప్పుడు చదవకపోయినా, విన్న వాక్యాన్ని గైకొనకపోయినా 4 ఆశీర్వాదాలు, 4 ఆశీర్వాదాలు. చదివింది, విన్నది, గైకొన్న దానికి ప్రభు పిరమిడ్లరా 4 ఆశీర్వాదాలు పెట్టాడు. ఆమెను చెప్పండి ఒకసారి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, త్వరగా కీర్తనల గ్రంథం అని ముగిస్తాను. పిరమిడ్లరా కీర్తనలు రైట్ 7-8 వచనాలు, 17, 7, 8 వచనాలు. కీర్తనలు 19, 7, 8 వచనాలు. శ్రద్ధగా వినాలి. యెహోవా యథార్థమైనది, ఒకటి ప్రాణానికి ఏమిస్తుందంట? ప్రాణం తెప్పరిల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది. ప్రాణము తెప్పరిల చేస్తుంది ఒకటి. రెండవది బుద్ధిహీనులకు మొత్తం ఏమిస్తుందంట? జ్ఞానము. యెహోవా ఓకే, హృదయానికి ఏమిస్తుందంట? సంతోషము. అది కన్నులకు వెలుగునిచ్చును. చాలండి, తలపైకి ఎత్తండి.
ప్రాణం తెప్పరిల్లుతుంది. చదివి విని గైకొన్న దేవుని మాటలు అంటే ఏంటంట ఏమిస్తుంది మనకి? ప్రాణాన్ని. రెండవది జ్ఞానమును కలుగజేస్తుంది. 3 సంతోషం, హృదయాన్ని ప్రేమికులారా సంతోషాన్ని కలిగిస్తుంది. 4వది ఏంటంటే కన్నులకు వెలుగునిస్తుంది. 4 blessings when you read and apply that word to your life. చదివి విన్నటువంటి ఆ మాటలను గైకొంటే ఈ 4 ఆశీర్వాదాలు నీ జీవితంలో స్పష్టంగా చవి చూస్తావనే విషయాన్ని దేవుడి సేవకుడుగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ప్రాణం తెప్పరిల్లడం అంటే ఏంటి? తలపై కదా. ప్రాణం తెప్పరిల్లడం అంటే ఏంటి? వినండి. ప్రాణం తెప్పరిల్లడం అంటే ఇంగ్లీష్లో రీఫ్రెషింగ్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? రీఫ్రెషింగ్. అంటే మీకు అర్థం కావడానికి, రీఫ్రెషింగ్ అంటే మీరు ప్రేమికులారా ఎక్కడికో బాగా ఎండలో అలసిపోయి ఇంటికి వచ్చారు. ఎండలో అలసిపోయి వచ్చినటువంటి నీకు మీ ఇంట్లో వాళ్ళు గ్లాసు నీళ్ళు ఇస్తే వచ్చి ఫస్ట్ మాట ఏం చెప్పాలా? అమ్మయ్య. చెప్పండి, ఏమంటాం? అమ్మయ్య అంటే ఏమవుతుంది? ప్రాణం. చెప్పండి, ప్రాణం ఏమవుతుంది? ఒక 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం, కట్టుకు ఉపవాసం ఉన్నాం, 4వ రోజు చికెన్ బిర్యానీ పెట్టారు. ప్రాణం చెప్పండి ఏమైంది? చెప్పండి అమ్మా, ప్రాణం ఏమైంది? ప్రాణం లేసి వచ్చిందంట. శామ్యూల్ చెబుతుంది. హల్లెలూయా. వినండి ప్రేమికులారా, ప్రాణం తెప్పలటం అంటే మన దైనందిన జీవితంలో, ఈ జీవిత యాత్రలో ప్రాణం అలసిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. నమ్మండి. ఎడ చెప్పాలా? లోకములో కలిగే కొన్ని శ్రమల వల్ల, చుట్టుపక్కల వారి ద్వారా వచ్చే నిందల అవమానాల వల్ల, మనం సంతోషంగా ఉంటే ఎదుట వాళ్ళు ఏం చేయలేక, వారవలేక, ప్రేమికులారా మన జీవితాల్లో ఆ సంతోషాన్ని హరించాలని ఎప్పుడు కూడా చూస్తూ ఉండేటువంటి వారు ఎందరో మన జీవితాల్లో ఉన్న చుట్టుపక్కల భయంకరంగా. కొన్నిసార్లు ఇవన్నిటి వల్ల ప్రాణం చెప్పండి ఏమే చెప్పాలా? సొమ్మసిల్లిపోయింది, ప్రాణం నలిగిపోయింది, ప్రాణం ప్రేమికులారా కృంగిపోయింది. అలాంటి సమయంలో బైబిల్ తెరువు, బైబిల్ చదివినటువంటి వాక్యాన్ని విను, దాన్ని గైకొను, నీ ప్రాణము తెప్పరిల్లటం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్. రెండవది ఏంటంటే బుద్ధి లేని వారికి ఏమిద్దంట? జ్ఞానం. చెప్పండి ఏమిద్దంటమ్మా? జ్ఞానం. మీకు లోక సంబంధమైన జ్ఞానం బాగుంది, కానీ ఇగో దీంట్లో చాలామంది అంటే లిటరేచర్ అంటే చాలామంది సంవత్సరాల తర్వాత బైబిల్ పట్టుకొని వస్తాను కూడా దీంట్లో అంటే ఏంటంట, ఇంకా దీంట్లో ఇంకేంటంట వాళ్ళ కాడే ఉన్నాం చాలామంది. ఇలిటరేచర్ అంటే మనం బైబిల్ సంవత్సరాల తరబడి పట్టుకొని వచ్చినా దీంట్లో మనకి ఏమన్నట్టండి? లోక జ్ఞానం బాగుంది, మళ్ళీ మనకి తెలివితేటలు బాగున్నాయి, లోక సంబంధమైన జ్ఞానం. కొన్నిసార్లు లోక సంబంధం తెలివితేటలు ఎటుకైనా దారి తీస్తాయి, ఎటుకైనా ఇబ్బందులు గురి చేస్తాయి. కానీ ఈ జ్ఞానం చెప్పాలంటండి జీవితాన్ని కట్టుకునే జ్ఞానం, బ్రతుకును కట్టుకునే జ్ఞానం, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం, వ్యక్తిగతంగా మన జీవితాలను ప్రేమికులారా నిలబెట్టుకోనగలిగే జ్ఞానం ఇది ప్రేమికులారా. ఏది? అసలు సిసలైన జ్ఞానం బైబిల్లో ఉంది. ఆమెను చెప్పండి ఒకసారి. నీ బిడ్డలకి లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఇచ్చినా దీంట్లో గనకేం లేకపోతే జ్ఞానం లేకపోతే దయచేసి గమనించండి. చెప్పాక మీ అందరికీ ఈ లోక జ్ఞానం ఈ జాండ పొట్ట పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. దైవికమైన జ్ఞానం లేకపోతే వారికి దేవుడు భయం అనేటువంటిది రాదు, దేవుడు విధానం నడిపించబడినటువంటి ఆలోచన రాదు. జ్ఞానం ఉంది, చదివి విన్న ఈ వాక్యాన్ని ఏం చేస్తే గైకుంటే. 3వది ఏంటంట? హృదయానికి ఏంటంట? ఎంతమంది నిజం చెప్పండి, బైబిల్ చదువుతుంటే మాకు సంతోషం అనిపిస్తుంది? చేతులెత్తండి ఒకసారి. బైబిల్ చదువుతుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తున్నాను, చేతులెత్తండి. బైబిల్ చదువుతుంటే మాకు సంతోషం అనిపిస్తున్నాను, చేతులెత్తండి. ప్రభా వీళ్ళందరూ హస్తాలు చూడండి ఆయన. మళ్ళీ ఎత్తున్నాం సరే, మళ్ళీ ఎత్తున్నాం. ఇంకా చదవాలనిపిస్తున్నాను వారి చేతులెత్తండి. చదువుతుంటే ఇంకా అసలు పొద్దుపోవట్లే గారు, 2 గంటలు అట్లా వెళ్ళిపోతుంది ఏం చదువుతుంటే అన్న వారి చేతులెత్తున్నావు సరే. ఎవరు లేరు వినండి. నీకెందుకు చెప్పాలి ఉండట్లేదు? నీకు ఆసక్తి లేదు దీంట్లో. చెప్పండి, ఏం లేదు?
దేంట్లో నీకు ఆసక్తి లేదు. అదే వ్యర్థమైన ఆ యూట్యూబ్లో పెట్టి ఇటు పెట్టుకొని ఆ పెట్టం. కొన్ని పుస్తకాలు అయితే వామ్ ఆసక్తి ఉండకుండా పుస్తకాలు ఒకటి గంట సేపు కూర్చుంటుంది. ఎందుకు ఎక్కువ చదువుతాను, ఇది ఎందుకు ఎక్కువ చదవడం చెప్పాలా? ఒక్కటే, ఏం లేదు నీకు, ఏం లేదు నీకు, నాకేం లేదంటే ఆసక్తి లేదు. నీకు ఇది లేకపోబట్టే నీకన్నీ దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి బోరింగే. మందిరానికి రావాలన్నా ఏనాడా బోరింగే, బోర్ అయి దాగు రాన దినాల్లో బోరింగ్ అయిందో మొత్తం దేవుడు అందరికి చక్కగా తేడ తెల్లగా తెలియపరుస్తాడు. ప్రార్థన చేసుకోవాలని ఏంటంట, మందిరానికి రావాలన్నా, బైబుల్ చదవాలన్నా బోరింగ్. హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. బైబుల్ చదివితే హృదయం ఏంటంటే సంతోషిస్తుంది. నాలుగోది ఏంటంటే కళ్ళకు చెప్పాలి, కళ్ళకు అంటే వెలుగంటే ఏంటి? లైట్ పెట్టుకోను, లైట్ వెలిగించుకొని ముందు పెట్టుకోవడం కాదు. వెలుగంటే గమ్యము, నువ్వు ఎటు వెళ్తున్నావో నీకు దిక్సూచి చేస్తుంది, అంటే నీకు మార్గదర్శిగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు స్పష్టత, క్లారిటీగా నీకు తెలియజేస్తుంది ఈ వాక్యం. ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు ఈ లోకంలో జన్మిస్తున్నావు, నీ బతుకు పరమార్థం ఏంటి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, నిజ దేవుడు అనేటువంటి వాడు ఎవరు అన్న సత్యమైన విషయాలు మొత్తం కూడా నీకు చక్కగా అవగతమయ్యేలా నీకు క్లారిటీ ఇవ్వగలిగేది ఏం చెప్పాలా? ఏనండా దేవుని వాక్యం. చీకట్లో నడుచువాడు తొట్టిల్తాడంట, అంటే ఎడిపోతుండో. అదే వెలుగులో నడుతుంటే స్వస్థత, అంటే ఎక్కడికి వెళ్తున్నాడో ఇది నీ క్లారిటీ ఇస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు, నీ పరమార్థం ఏంటి, నీ జీవిత గమ్యం ఏంటో క్లారిటీ ఇవ్వగలిగేది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన దినము సమీపిస్తుంది కనుక మనం ఏం చేయాలంటే ఒకటి ప్రవచన వాక్యాన్ని చదివి విని గైకొనాలి. ఇది చేయాలి మనం. ఎవరి దినాలు సమీపిస్తున్నాయి? ప్రభు రాకడ సమీపముగా ఉంది కాబట్టి ఇది ప్రతి క్రైస్తవుడు చివరి దినాల్లో చేయాలి. ఎందుకని 3 అనుభవాలు ప్రభు దినం సమీపిస్తుంది కాబట్టి 3 చేస్తూ మనం ముందుకు వెళ్ళమట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి మాటలు మనందరి వెనుకల్లో ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. ఇది మీరు నేర్చుకోలేకపోతున్నాను, ఆయన నీ మీద ఆనుకోవట్లే. నువ్వు ఆదుకుంటావు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. కొన్నిసార్లు ఏవో ఆదుకుంటాయని వేటినో మేము నా ప్రభు ఆదుకొని బ్రతుకుతున్నాం. విశ్వాసఘాతకులమై దయతో క్షమించిన ప్రార్థన చేసుకున్నాను. సదురా, ఆ దినం సమీపముగా ఉన్నది. ప్రభు వస్తాను, ఆలస్యం చేయడు. ప్రతి క్రైస్తవుడికి పదమ నిరీక్షణ ఇది. వస్తాని చెప్పిన వాడు నమ్మదగిన దేవుడు సంగమా, ఖచ్చితంగా వస్తాడు ఆయన. లోకము తన ఆశలు గద్దించే రోజులు అతి త్వరలో ఉన్నాయి. చేతులెత్తారా? ఈ 3 చేస్తున్నవారు చేతులెత్తండి. అయ్యా, ప్రవచన వాక్యం వింటున్నప్పుడల్లా చదవటమే కాదు, వింటమే కాదు నాయన, గై కొన్నవారు మాత్రమే ధన్యులయ్యా. జాబితాలో ఉండాలి నాయన. ఓపికగా ఉంటానయ్యా. ఎక్కడెక్కడ ఓపిక తెచ్చుకుంటున్నారు ప్రభు. కొన్ని స్థలాల్లో ఓపిక తెచ్చుకొని మరుగుతున్నారయ్యా. నన్ను దీవించే నీ స్థలములో మాత్రం ఓపిక ఉండలేకపోతున్నా, నీ మార్గములో ఓపిక ఉండలేకపోతున్నా, నీ విధానం ఓపిక ఉండలేకపోతున్నాను. ఫలించుట్లో ఓపిక లేదయ్యా, సత్క్రియలు చేచుట్లో ఓపిక లేదయ్యా, శ్రమలు సహించుట్లో ఓపిక లేదు ప్రభు. కొందరు సమాజముగా మానుతున్నారు. ఆ దినం సమీపిస్తుంది, మానొద్దు, మరింత ఎక్కువగా చేయండి అని ప్రభు చెప్పినట్లుగా. చేతులెత్తిన బిడ్డలందరూ కూడా నన్ను క్షమించయ్యా, మీరు అక్కడికి ఎత్తబడాలయ్యా, నేను ఎత్తబడాలయ్యా. వారందరూ చేతులు ఎత్తండి, ప్రార్థన చేయబోతున్నాను.
సంఘ సావాసంలో ఎదుగుచు ఆనందాన్ని ఆస్వాదిస్తానయ్యా. నేను సంఘ క్రమంలో పాల్గొంటానయ్యా. నువ్వు సంఘ క్రమాన్ని నేర్పించావు కొత్త నిబంధనలో, దానికి తగినట్లుగా నా బ్రతుకు నుంచుకుంటాను. సంఘ సహవాసం చాలా సహోదరి చాలా ఆశీర్వాదకరం. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు బలపరుచునుగాక, నా దేవుడు దర్శించునుగాక. ఇది మొదలుకొని బిడ్డలందరూ రంగములోని రాకడ దినము సమీపముగా ఉందని గురు తిరిగి మరింతగా మూడు విషయాలు చేయునట్లుగా పరిశుద్ధాత్మ సహాయం ప్రతి ఒక్కరికి అటు కృప మాకు దయచేయండి. ఏ ఒక్కరు ప్రభు విడవబడొద్దయ్యా. విడవబడితే బహు ఘోరమయ్యా. 7 ఏళ్ల శ్రమ ఉందయ్యా భూమి మీద. నీ ఉగ్రత చూడబోతున్నారయ్యా. అది తాళలేమయ్యా, తట్టుకోలేమయ్యా, అది భరించలేమయ్యా. దాన్ని తప్పించబట్టానికి ఈ 3 అనుభవాలు మాలో కనపడినట్లుగా పరిశుద్ధాత్మదేవ ఆ దినము సమీపిస్తుంది. విశ్వాసులమైన మేమేం చేయాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇవి చేస్తూ మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకొని మా పోకడే త్వరగా జరిగిన నిరాకడే త్వరగా వచ్చిన ఎత్తబడగలిగే కృప అందరికీ దయచేయండి. దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా మంచి నెల ఫలించడం కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.